सुगंध हो जिसमें पवित्र प्रेम का हो संचार। आओ मनाए इस अंदाज में राखी का त्योहार। भावनाओं की सुगंध जिसमें पवित्र प्रेम का हो संचार। आओ मनाए इस अंदाज में राखी का त्योहार। राखी का त्योहार। నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు. రక్షాబంధన్ ఈ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్క అక్క చెల్లి కూడా తమ యొక్క అన్నా తమ్ముళ్ళకి రాఖీని కట్టి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగని మనం మన సొంత అన్నా తమ్ములతోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న అన్నయ్యలతో, అలానే స్కూల్స్ అండ్ కాలేజెస్లో పరిచయమైన అన్నయ్యలకి కూడా కులమత భేదాలకి అతీతంగా ఈ రక్షాబంధన్ని కట్టి మనం జరుపుకుంటాం. ఈ పండుగని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్గా జరుపుకుంటాం. మరి ఈ పండుగ గురించి విపులంగా వివరించడానికి మనకి ఈరోజు మనతో బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం దివ్య. ముందుగా మీకు మా తరఫున అలానే మా ప్రేక్షకులందరి తరఫు నుండి కూడా రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు అక్కయ్య గారు. థ్యాంక్ యూ. మీకు కూడా మరియు ప్రేక్షకులందరికీ కూడా ఈ శుభమైనటువంటి రక్షాబంధన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారు అకాడమీ ఫర్ ఏ బెటర్ వరల్డ్లో వారి యొక్క సేవలను అందిస్తున్నారు. అంతేకాక వారు సీనియర్ ఫ్యాకల్టీ రూపంలో అనేక మేనేజ్మెంట్ కోర్సెస్ని అందిస్తూ ఉంటారు. ఓం శాంతి అక్కయ్య గారు. ఓం శాంతి దివ్య. అక్కయ్య గారు, ఈ రాఖీ గురించి ఈరోజు మేము మా ప్రేక్షకులందరం కూడా ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా మంచి ఆలోచన. అక్కయ్య గారు, మనం రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం కదా, అయితే ఈ రాఖీ పౌర్ణమి యొక్క అర్థాన్ని వివరిస్తారా? తప్పకుండా. మీరు అడగటంలోనే చాలా మంచి ప్రశ్న మొదట్లోనే వేశారు. రాఖీ పౌర్ణిమ అని అన్నారు. ఇంతకుముందు కూడా మీరు చెప్పడం జరిగింది. శ్రావణ మాసం యొక్క పౌర్ణమి రోజున ఈ రక్షాబంధన జరుపుకోవడం జరుగుతుంది. దాన్నే మనం రోజువారీ మాటల్లో అయితే రాఖీ పౌర్ణిమ అని అంటున్నాము. దాన్నే రక్షాబంధన అని కూడా అనటం జరుగుతుంది. మరి ఈ రాఖీ పౌర్ణిమ దీనికి చాలా ఎక్కువ మహత్వం ఉంది. శ్రావణ మాసంలో ఉన్నటువంటి పౌర్ణిమకి చాలా ఎక్కువ మహత్వం ఉంది. రాఖీ పౌర్ణిమ అని అంటున్నాము. లేదు, దాన్నే జంజాల పౌర్ణిమ అని కూడా అనటం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈరోజు ముఖ్యంగా ఇళ్లలో అన్నయ్యకి అక్క చెల్లెళ్ళు, తమ్ముడికి కూడా అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే పెద్దవారు మగవారు ఇంట్లో జంధ్యాన్ని ఏదైతే వేసుకుంటారో యజ్ఞోపవీతం అని అంటారు, దాన్ని కూడా మార్చడం జరుగుతుంది. ఓకే. అందుకని దీన్ని రాఖీ పౌర్ణిమ లేదు జంజాల పౌర్ణిమ అని అంటూ ఉంటారు. జంజము అంటే దాన్ని యజ్ఞోపవీతము అని అనటం జరుగుతుంది. అంటే ముఖ్యంగా రక్షాబంధన అని అంటే పేర్లోనే ఉందన్నమాట. ఒకటైతే రక్ష అంటే రక్షణ అని, బంధన అని అంటే ఒక బాండేజ్ కదా. సో రక్ష బంధన అంటే రక్షణ యొక్క బంధనంలో బంధింపబడటం. ఓకే. వాస్తవంగా ఎవరు కూడా బంధనంలో ఉండాలని అనుకోరు, అవునా? ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారు. మొన్ననే మనము ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాము. స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఒకవైపు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇదే మాసంలోనే మళ్ళీ ఒక 15 రోజులకే మనం మళ్ళీ బంధనంలో ఉండేటువంటిది. అంటే ఏది స్వేచ్ఛ, ఏది బంధనము? ఇలాంటి బంధనంలో ఉండడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కట్టించుకోవాలనుకుంటారు. అంటే బ్రదర్స్కి ఎవరికైతే సిస్టర్స్ ఉండరో వాళ్ళు కూడా తప్పకుండా రాఖీ సిస్టర్ అని అంటూ ఉంటారు. కొంతమంది సిస్టర్స్కి బ్రదర్స్ లేని వాళ్ళు మా రాఖీ బ్రదర్ అని అంటూ ఉంటారు. అవును కదా. స్కూళ్ళల్లో కాలేజీల్లో మనం మా రాఖీ బ్రదరు, మా రాఖీ సిస్టరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ బంధనంలో బంధింపబడాలి అని అనుకుంటారు. అది ఏ బంధనము మనల్ని రక్షిస్తుంది? ఓకే, ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకునేటువంటిది. సో ఇది పవిత్రత సూచకమైనటువంటి బంధనము.
అందుకనే పవిత్ర రక్షాబంధనము అని అనటం జరుగుతుంది. ఎందుకు అనంటే సోదరుడు సోదరి మధ్యలో ఉండేటువంటి బంధము ఏంటి అంటే పవిత్రత బంధము. అన్ని రిలేషన్షిప్స్ కంటే జీవితంలో చాలా పవిత్రమైనటువంటిది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అని అంటే ఎలాంటి శారీరక సంబంధం అంటే శారీరకంగా ఆలోచన కూడా రాకుండేటువంటి సంబంధం ఏంటి అని అంటే బ్రదర్ సిస్టర్ మధ్యలో ఉండేటువంటి సంబంధం. దాన్నే పవిత్రమైనటువంటి సంబంధము అని అంటారు. అందుకనే ఇది పరమ పవిత్రమైనటువంటి రక్షాబంధనము. సో అలాంటి రక్షణలో స్వయాన్ని బంధింప చేసుకోవడము ఇదే రక్షాబంధన. ఓకే అక్కయ్య గారు, మరి రక్షణ అంటే ఏ విధమైన రక్షణ అక్కయ్య గారు? ఒక బ్రదర్ మాత్రమే ఇచ్చే రక్షణ అంటున్నారు, రైట్? ఇంట్లో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఆ ఇంటి ఆడపిల్లకి రక్షణ ఇస్తారు. మరి ప్రత్యేకంగా అన్న తమ్ముళ్ళకు మాత్రమే కట్టి రక్షణగా ఉండాలి అని ఎందుకు అంటున్నారు అక్కయ్య గారు? ఇది చూడండి, యాక్చువల్లీ రక్షణ చేసేవాళ్ళు, ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి వారు ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ప్రతి కంట్రీకి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసము సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి. అలాగే వాళ్ళ రాష్ట్రంలో మళ్ళీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి. పోలీస్ అనండి, సెక్యూరిటీ గార్డ్స్ అనండి, ఇంకా రకరకాల వాళ్ళు దేశంలో రక్షణ ఇస్తుండేటువంటి వాళ్ళు ఉన్నారు. సైన్యం ఉంది, ఇంతమంది ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. అందుకనే మనం ఇంత ప్రశాంతంగా ఈరోజు కూర్చోగలిగాము. కానీ ఇక్కడ మనం స్పెషల్గా అడుగుతూ ఉండేటువంటిది అలాంటి రక్షణ అంతా చేసే వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ రక్షణ అడుగుతూ ఉన్నాము. నిజమే అక్కయ్య గారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు చాలా పవిత్రమైనటువంటి సంబంధంలో బ్రదర్ని అడగటం జరుగుతుంది. అంటే వాస్తవంగా చూసినట్లయితే అనాదిగా సమాజంలో కానివ్వండి, లేదు కుటుంబంలో స్త్రీ పాత్ర చూసినట్లయితే పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు, అంటే ఒక యవ్వనంలో వచ్చేంత దాకా కూతురు ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రొటెక్షన్లో ఉంటారు కదా. వాళ్ళ పాలన పోషణ, లేదు వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడము, అదంతా తండ్రి చేస్తారు. అంటే మేల్ రూపంలో, తల్లి కూడా చేస్తారు కానీ మేల్ రూపంలో చూసినట్లయితే తండ్రి చేస్తూ ఉన్నారు. మరి పెళ్ళైన తర్వాత భర్త యొక్క సంరక్షణలో ఉన్నట్టు చూస్తాం మనము. అంటే స్త్రీ ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఛత్రఛాయలో, పురుషుడి యొక్క ఛత్రఛాయలో ఉన్నట్టు మనం సమాజంలో అనాదిగా చూస్తూ ఉన్నాము. మరి రాఖీ కట్టినప్పుడు ఇంకా వేరే ఏ సంబంధాలకే కట్టలేదు. ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారో వాస్తవంగా ఆ సంబంధాలు ఎవరికి కట్టడం లేదు, బ్రదర్ కి కడుతూ ఉన్నాము. అంటే ఇక్కడ ఏదో మీనింగ్ అనేటువంటిది తప్పకుండా ఉంది కదా. ఎందుకు అనంటే వాస్తవంగా ఇది మనకేం సింబలైజ్ చేస్తుంది? ఎందుకు అంటే భారతదేశంలో మనం చేసుకునేటువంటి ప్రతి పండగకి ఒక ఆధ్యాత్మిక అర్థంతోనే చేసుకుంటూ ఉన్నాం. సో ఈ ఆధ్యాత్మిక అర్థంలో మనకి ఏం అర్థమైంది అని అంటే వసుదైవ కుటుంబకం, విశ్వం అంతా కూడా ఒకే తండ్రి యొక్క సంతానం. ఆ విధంగా చూసినట్లయితే ఆత్మలందరికీ రక్షణ అనేటువంటిది కావాలి కదా. అన్నయ్యలకు కానీ అక్కయ్యలకు కానీ ఇది ఎవరికి ప్రొటెక్షన్ కావాలి? వాస్తవంగా సిస్టర్స్కి ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. అవునా? సో ఏ రక్షణ కావాలి, ఏ సురక్ష కావాలి అని అంటే నాకు ఎప్పుడు హామ్ జరగకుండా, లేదు ఫిజికల్గా ఎలాంటి చెడు జరగకుండా అనేటువంటిది ఒకటే కాదు. వాస్తవంగా ప్రతి ఆత్మకి ఈ సమయంలో చెడు నుండి రక్షణ కావాలి, వికారాల నుండి రక్షణ కావాలి, తమ యొక్క బలహీనతల నుంచి రక్షణ కావాలి. అలాంటి ప్రొటెక్షన్ ప్రతి ఆత్మ ఈరోజు కోరుకుంటోంది. ఆ ప్రొటెక్షన్ లభించేటువంటిది ఒక్క పరంపిత పరమాత్ముడు తండ్రి ద్వారా మాత్రమే. మరి ఆయన తండ్రి మనమందరము వారి సంతానము అని అనుకున్నట్లయితే అందరము కూడా పరస్పరంలో భాయి బెహన్ అని అనటం జరుగుతుంది. సోదరి సోదరులు. ఆ రూపంలో ఆత్మకి పవిత్రత యొక్క రక్షణ అనేటువంటిది ఇచ్చేటువంటి వారు పరమాత్ముడు. మనందరము పరస్పరంలో ఇలా భాయి బహన్ సంబంధంలో ఉన్నాం కాబట్టి ఆ పవిత్రతకు సూచకంగా ఈ రక్షాబంధన చేస్తూ ఉన్నాము. ఇంకొకటి మీరు చెప్పినట్టు ఒకవేళ బ్రదర్ ప్రొటెక్ట్ చేయగలిగితే సర్వవేళలలో సర్వస్థానాలలో ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈరోజు చూడండి చాలా మందికి మనం చూస్తూ ఉంటాము, ఫారిన్లో
సిస్టర్ ఉంది, ఇండియాలో బ్రదర్ ఉన్నాడు. మరి రాఖీ అయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పంపిస్తారు. అవునక్క. లేదు బ్రదర్ దూరంగా ఉంది, సిస్టర్ ఇక్కడ ఉంటే కూడా మనం రాఖీ పంపిస్తూ ఉంటాము, తప్పకుండా పంపిస్తాము. లేదు ఫోన్ చేసి విషెస్ చెప్తాము. నేనే కడుతున్నట్టు ఈ రోజుల్లో అయితే మనము ఆన్లైన్ లో రాఖీలు కట్టుకోవడము ఇవి కూడా అయిపోయాయి అన్ని. సో ఇదొకటి. రెండోది, సిస్టర్ పెద్దోళ్ళు, బ్రదర్ తమ్ముడు ఉండొచ్చు, చాలా చిన్న తమ్ముడు, వాడెలా ప్రొటెక్ట్ చేస్తాడు కదా? సిస్టర్ పెద్దది, మరి వాడు ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు? చిన్న చిన్న పిల్లలకు కూడా మనం రాఖీ కడుతూ ఉన్నాము, ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు? వాస్తవంగా స్థూలమైనటువంటి బ్రదర్ కాదు ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటిది. కొన్ని వేళల్లో కొన్నిసార్లు చేస్తారు ఒక ఎక్స్టెండ్ వరకు, కానీ సర్వ వేళలలో సర్వ స్థానాలలో కుదరదు. సో యాక్చువల్లీ చెడు నుండి ఆత్మకి ప్రొటెక్షన్ దొరకాలి, వికారాల నుండి నాకు నేను ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే, అంటే సంకల్పంలో కూడా నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నా దృష్టి, వృత్తి, నా పనులు, నా మాటలు అన్నీ వేరే వాళ్ళకి రక్షణ కలిగించే విధంగా ఉంటాయి. సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సంకల్పానికి తీసుకోవడానికి గుర్తుగానే మనము రక్షాబంధనం జరుపుకుంటూ ఉన్నాము. అక్కయ్య గారు, మనం చూసుకున్నట్లయితే మా చిన్నప్పటి నుంచి కూడా, మీ చిన్నప్పటి నుంచి, మన పెద్దవాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఈ రక్షాబంధన్ అనే వేడుక జరుపుకుంటూనే వస్తున్నాం. అసలు మన భారతదేశంలో ఈ రక్షాబంధన్ యొక్క పండుగ ఎప్పుడు మొదలైంది అక్కయ్య గారు? యాక్చువల్లీ ఎప్పుడు మొదలైందని అనుకుంటావు నువ్వు? అంటే చాలా సంవత్సరాల నుంచి. అంటే భక్తి మార్గంలో కూడా చూసినట్లయితే దీనికి చాలా లాంగ్ హిస్టరీ అనేటువంటిది ఉంది. ఎలా అనంటే మనం చూసినట్లయితే భక్తి మార్గంలో కూడా చెప్పడం జరిగింది, ఇంద్రుడి యొక్క చెల్లెలు ఇంద్రాణి, తను కూడా వారి అన్నకి అంటే ఇంద్రుడికి అసురుల పైన యుద్ధాన్ని ప్రకటించినప్పుడు విజయ తిలకాన్ని దిద్ది రక్షా సూత్రంలో వాళ్ళ అన్నయ్యని బంధించి పంపించారు. అప్పుడు విజయాన్ని పొంది తిరిగి వచ్చాడు ఇంద్రుడు అని. అంటే ఒక రకంగా రాఖీ పౌర్ణిమ అని అంటే విజయానికి గుర్తుగా కూడా చెప్పడం జరిగింది శాస్త్రాలలో. ఓకే. సో అనాదిగా మనం చూస్తూ వచ్చామన్నమాట. ఇది ఇట్స్ ఎ బాండ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇంకా మన పాతకాలంలో ఇప్పుడైతే మనకి రకరకాల రాఖీలు వచ్చేసాయి, కానీ మనం కూడా పుట్టని ముందు కూడా చూసినట్లయితే ఈ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమని జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజంతా ఒక స్టైలిష్ గా లేదు, ఒక ఆడంబరంగా ఇలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటూ వచ్చారు. ఎలా అనంటే పాతకాలంలో చూసినట్లయితే బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఇంటి యజమానికి ఆ రక్షాబంధన రోజు అంటే రాఖీ పౌర్ణమి రోజు వచ్చి రక్షా సూత్రాన్ని, అప్పట్లో ఇంత ఫ్యాన్సీ రాఖీస్ లేవు కదా, సో పసుపు తాడుని కట్టి చేతికి రక్షగా బంధనంలో బంధించి వెళ్ళేటువంటి వారు. అంటే యజమాని సురక్షితంగా ఉంటే ఇల్లంతా కూడా సురక్షితంగా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ తో యజమాని రక్ష కట్టి వెళ్ళేటువంటి వారు వారికి. ఓకే. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే ద్వాపర యుగం నుండి సత్యత్రేత యుగాల్లో ఆత్మ ఏదైతే ఉందో చాలా పవిత్రంగా శుద్ధంగా ఉంది, అక్కడ వికారాలు లేవు. ఎప్పుడైతే చెడు అనేటువంటిది, నెగటివిటీ అనేటువంటిది మొదలైందో ద్వాపర యుగం నుండి ఆత్మ లోపల కల్తీ కలిసింది, మలినాలు కలిసాయి, అంటే వికారాలు వచ్చేసాయి, చెడు అనేటువంటిది, బలహీనతలు వచ్చేవి. వీటన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కోసం ఇలా ఒక ఆచారాన్ని అనేటువంటిది మొదలు పెట్టామన్నమాట. ఓకే. సో ఎప్పటి నుండో ఉంది, కానీ ఆధ్యాత్మిక అర్థంతో జరుపుకున్నప్పుడే సత్యమైనటువంటి రక్షాబంధన అవుతుంది. అయితే ఈ రక్షాబంధన్ అనేది కేవలం మనకి ప్రొటెక్షన్ అనే కాకుండా మన ఆత్మకి ఈ చెడు నుండి కూడా రక్షించడానికి. ఇంకొకటి విజయ తిలకాన్ని పెట్టిన దానికి గుర్తుగా, అంటే విజయం చేకూర్చిన దానికి గుర్తుగా కూడా మనం చేసుకుంటూ ఉన్నాము. అవునక్కయ్య గారు, మీరు చెప్పినట్టు ముందు హారతినిచ్చి తర్వాత తిలకాన్ని దిద్దిన తర్వాత రాఖీని కట్టిన తర్వాత దీపం తెప్పిస్తారు. అవును. ఈ యొక్క విధి విధానం గురించి ఏమంటారు అక్కయ్య గారు? అవును, తప్పకుండా. ఈ మాసంలో అంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకుంటూ ఉండేటువంటి పండుగల్లో ఈ ఏదైతే ఆచారం ఉందో అన్నయ్యలు అక్కయ్యలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క ఆచారం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కొన్ని ఏరియాస్ లో నేను ముందు ఎపిసోడ్ లో కూడా చెప్పాను అన్నమాట, శ్రావణ మాసం గురించి చెప్పినప్పుడు కొన్ని ఏరియాస్ లో
నాగపంచమి రోజు లేదు నాగుల చవితి రోజు, దాన్నే గరుడ పంచమి అని మొన్న జరుపుకోవడం జరిగింది. నాగుల చవితిని జరుపుకుంటారు. ఆ రోజు పుట్ట దగ్గర ఉండేటువంటి మట్టిని తీసుకొని వచ్చి అన్నయ్యకి తమ్ముడికి ఎవరంటే వాళ్ళకి కూడా ఆ రోజు హారతి పట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి అన్నయ్యకి వీపు పైన ఆ మట్టిని నిమరడం జరుగుతుందన్నమాట. ఎందుకని అక్కయ్య గారు? ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క శరీరము చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఒక రకంగా చూస్తే శరీరం మట్టితో తయారయ్యింది అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది దాంట్లో. కానీ ఆ పుట్టి మన్నుని తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చి రాస్తూ ఉన్నారు. ఇంతే తీసుకొని వచ్చి దాన్ని రాస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే అన్నయ్య ఎప్పుడు సురక్షితంగా ఉండాలి, అన్నయ్య ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే చెల్లికి మంచిగా ఉంటుంది, ప్రొటెక్షన్ గా ఉంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్. సో రాఖీ సమయంలో కూడా చూసినట్లయితే మీరు చెప్పినట్టు ఇవన్నీ మన ఆచారాలు అనేటువంటివి ఉన్నాయి. హారతి ఇస్తూ ఉన్నారు. హారతి ఇవ్వడము అని అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ముఖ్యంగా వాళ్ళకి పట్టినటువంటి చెడు ఏదైతే ఉందో దాన్నే దిష్టి అని అంటూ ఉంటాము. అంటే వాళ్ళకు ఉన్నటువంటి చెడు ఆరా ఏదైతే ఉందో క్లీనింగ్ అగ్ని అనగానే క్లీనింగ్ కదా. సో అగ్ని ఆ క్లీన్ చేస్తున్న దానికి గుర్తుగా ఫస్ట్ హారతిని ఇస్తూ ఉన్నాము, రైట్. ఆ తర్వాత తిలకం పెడుతూ ఉన్నాము. సూత్రం కట్టే కంటే ముందే, రక్షా సూత్రం కట్టే కంటే ముందే తిలకం పెడుతూ ఉన్నాము. సో తిలకము అని అంటే కూడా ఒకటి విజయం గుర్తుగా తిలకం పెడుతున్నాము. మనం హిస్టరీలో కూడా చూసాము, ఇప్పుడు కూడా చెప్పుకున్నాము. ఇంద్రుడు ఇంద్రాణి కథలో కూడా చెప్పుకున్నాము. యుద్ధానికి వెళ్ళేప్పుడు విజయ తిలకము. అదే కథల్లో కూడా చూసినట్లయితే తల్లి కానీ లేదు భార్య కానీ భర్త కానీ కొడుకు కానీ యుద్ధానికి వెళ్ళేప్పుడు ఫస్ట్ వీర తిలకాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. తిలకము అని అంటేనే మనకి గుర్తు ఏంటి అంటే విజయానికి గుర్తు. రెండోది తిలకము అని అంటే స్మృతి చిహ్నము. ఇవన్నీ మనం ఏమైతే చేసుకుంటూ ఉన్నామో అన్ని రిమైండర్స్ ఆఫ్ సంథింగ్. ఇంతకు ముందు అనుకున్నాం మట్టి అని అంటే మట్టి పోయడము అని అంటే మట్టితో కూడుకున్నటువంటి శరీరం ఇది అని చెప్తున్నాం సింబాలిక్ గా. కానీ మనం ఆ సింబాలిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫాలో చేస్తున్నాము, కానీ ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది మర్చిపోయాం కదా. సో అలాగే తిలకము ఒక రిమైండర్ ఇస్తుంది నాకు. ఏంటి రిమైండ్ చేస్తుంది? నీవు ఒక ఆత్మవు, జ్యోతిర్బిందు స్వరూపానివి. నిజంగా ఎప్పుడైతే ఈ స్వరూపంలో స్థితం అవుతామో అప్పుడు రియల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఎందుకు అనంటే దేహం యొక్క అభిమానము, దేహం అని అనుకున్నప్పుడే కదా ఇప్పుడు రకరకాలైనటువంటి క్రైమ్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ పంచవికారాల కారణంగానే జరుగుతున్నాయి. కామంలో, క్రోధం యొక్క కారణంగా, లోభము అంటే డబ్బులు, అత్యాశ, లేదు మోహము, నాది అనేటువంటిది, లేదు అహంకారము. ఈ 5 వికారాలే అన్ని రకాలైనటువంటి ఏవైతే క్రైమ్స్ జరుగుతున్నాయో వాటన్నిటికీ మూల కారణము. సో విజయ తిలకము అని అంటే లేదు స్మృతి తిలకము అని అంటే నేను ఆత్మను ఈ పంచ వికారాలకి అతీతంగా ఉండేటువంటి ఒక జ్యోతి స్వరూపాన్ని. అప్పుడు ఆత్మకి న్యాచురల్గానే ప్రొటెక్షన్ లభిస్తుంది. చెడు అనేటువంటిది మన లోపల రాదు, మనం అది కూడా చూడము. దైహిక భావం అనేటువంటిది ఉండనే ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు పవిత్రత సంబంధంలో వచ్చి ప్రొటెక్టెడ్గానే ఉంటారు కదా. సో ఇది స్మృతి చిహ్నము, స్మృతి తిలకము. మూడోది ఏం చేస్తున్నాము? రాఖీ కడుతున్నాం. రకరకాలైనటువంటి చాలా బ్యూటిఫుల్గా ఈ రోజుల్లో ఎంత మనల్ని మనము దాంట్లతో ఐడెంటిఫై చేసుకుంటున్నాము అని అంటే మా అన్నయ్యకి ఈ సంవత్సరము వెండి రాఖీ కట్టాలి, లేదు ఇంకా బాగా ఉన్న వాళ్ళు అయితే బంగారు రాఖీ కడుతూ ఉన్నారు. రీసెంట్గా ఎవరితో విన్నాను అనమాట, డైమండ్స్ కూడా పొదిగినటువంటి రాఖీ అని. అండ్ ఎంత గొప్ప రాఖీ కడితే అనుకుంటూ ఉన్నారనమాట మా చెల్లెకు లేదు అక్కకి అంత ఎక్కువ ప్రేమ నాతో. నిజంగా అలాగేనా? ఒకవేళ దారం కడితే తక్కువగా ప్రేమ ఉంది, లేదు డైమండ్స్ రాఖీ కడితే చాలా ఎక్కువ ప్రేమ ఉంది అని అనుకోవడం రైటా? లేదక్కే గారు, కాదు. మన భావన, ప్రేమ ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో అది ఒక స్వీట్ ఎనర్జీ.
ఒక పవర్. ఇది స్థూలమైనటువంటి వాటితో వ్యక్తం చేసేటువంటిది కాదు వాస్తవంగా, కానీ మనము స్థూలంలోకి వచ్చేసిన కారణంగా వాటితోనే ఐడెంటిఫై చేసేసుకుంటున్నాం మనల్ని మనము. అందుకని నేను ఫలానా రాఖీ కట్టాను అనేటువంటిది. అండ్ రాఖీ అంటేనే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ప్రొటెక్షన్. యాక్చువల్ ప్రొటెక్షన్ ఎప్పుడు అని అంటే పరస్పరంలో మనం ఎప్పుడైతే సోదరుడి రూపంలో ప్రతి ఒక్కరిని చూస్తామో అప్పుడు శారీరకంగానూ ఎలాంటి చెడు జరగదు, మనస్సు కూడా పవిత్రంగా శుద్ధంగా ఉంది. అంటే కట్టడము, బంధిస్తున్నాము అంటే అర్థం ఏంటి? రక్ష యొక్క బంధనలో బంధిస్తున్నాము అంటే బంధించడము అని అంటే దృఢత్వం అని అర్థము. ఏదైనా కట్టాము అంటే దృఢంగా ఉంటుంది. రెండోది ప్రతిజ్ఞ చేసిన దానికి గుర్తు. సో వాస్తవంగా ఈరోజు మనం ఏం చెయ్యాలి అని అంటే నేను పవిత్రంగా ఉంటాను అనేటువంటి ఒక సంకల్పం అనేటువంటిది మనము తీసుకొని ఎవరికైతే రాఖీ కడుతున్నామో వాళ్ళకు కూడా ఇచ్చేదానికి గుర్తుగా. పవిత్రత అనంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం గురించి ఒకటే కాదు, నా ఆలోచనలు ఈరోజు పవిత్రంగా ఉండాలి, నా మాటలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధంగా చాలా సంతోషం ఇచ్చే విధంగా అలాంటి విధంగా ఉండాలి. ఇది మాటల్లో పవిత్రత. నా దృష్టిలో కూడా పవిత్రత ఉండాలి. దృష్టిలో పవిత్రత అంటే ఏంటి? ఈరోజు రోడ్డు పైన వెళ్తూ ఉంటాము, రకరకాల పోస్టర్స్ ఉంటాయి, అక్కడ ఎవరో స్త్రీని చూడంగానే నా దృష్టి ఎలా అవుతోంది? అదే వ్యక్తి ఒక మందిరంలోకి వెళ్ళాడు, ఒక దేవి ముందర ఉన్నప్పుడు ఎలాంటి దృష్టితో చూస్తూ ఉన్నారు? వ్యక్తి ఒకరే కదా, అవునా? స్టిమ్యులస్ ఇస్ డిఫరెంట్, వ్యక్తి ఒకరే. సో అక్కడ వాస్తవంగా అర్థం ఏంటి అంటే పవిత్రత చిహ్నంగా అంటే నా దృష్టి అనేటువంటిది కూడా పవిత్రంగా మార్చుకోవడము, చూసే విధానం మార్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా నా బిహేవియర్ కూడా మారుతుంది. చూసే విధానంలో చెడు విధానంలో చూశాను అనుకోండి, డెఫినెట్గా నా మాటలు అట్లాగే ఉంటాయి, నా కర్మలు కూడా అలాగే ఉంటాయి. సో ఈరోజు కళ్ళని పవిత్రంగా చేసుకోవడం, నోటిని పవిత్రంగా చేసుకోవడము, మంచి మాటలు వినడము, మంచి ఆలోచనలు చేయడము, ఆ సూత్రంలో నా మంచి కర్మలు చేసేటువంటి సూత్రంలో బంధించడము, ఇది యాక్చువల్ ప్రొటెక్షన్, అది సత్యమైన రక్షాబంధనం. నెక్స్ట్ మీరు అన్నారు ఇంకొక ఆచారం ఏంటి? తీపి తినిపిస్తారు, నోటిని తీపి చేస్తారు కదా. నోటిని తీపి చేయడము అని అంటేనే అర్థము నోటిని తీపిగా చేసుకోండి అంటే అర్థం ఏంటి? నోట్లో వచ్చేటువంటి మాటలు, మన పలుకులు ఎలా ఉండాలి అని అంటే చాలా స్వీట్గా ఉండే విధంగా, రైట్? అంటే ఇవన్నీ ధారణ చేసేటువంటి విషయాలు. ఓకే, ఈరోజు మనం అంటూ ఉంటాం, ఇంగ్లీష్లో కూడా అంటూ ఉంటాం కదా, టంగ్ డజంట్ హ్యావ్ ఎ బోన్ బట్ ఇట్ కెన్ బ్రేక్ బోన్స్ కదా. నాలుకకి ఎముకలు లేవు కానీ ఎముకలు ఇరగొట్టే అంత మాటలు మాట్లాడేసేస్తాము. అవునకే, అంటే నోటిని తీపిగా చేసుకోవడము అని అంటే నా బిహేవియర్, నా యాటిట్యూడ్, నేను మాట్లాడే విధానము, నేను చూసే విధానము, నా యొక్క జీవిత విధానం ఏదైతే ఉందో అది స్వీట్గా చేసుకోవడం. స్వీట్ అంటే లవ్లీ, స్వీట్ అంటే సంథింగ్ విచ్ గివ్స్ ఎనర్జీ, స్ట్రెంగ్త్, పవర్, హ్యాపీనెస్. ఇలాంటి విధానంగా చేయడానికి గుర్తుగా నోట్లో తీపిని తినిపించడం జరుగుతుంది. మనం ఇప్పుడు స్వీట్ని అయితే పెడుతూ ఉన్నాము, కిలోలు స్వీట్లు అయితే కొనుక్కొని వెళ్తున్నాము, కానీ మన బిహేవియరు, మన యాటిట్యూడు, మన పర్సెప్షన్, మన యాక్షన్స్, మన దృష్టి, వృత్తి, వాటిల్లో స్వీట్నెస్ తీసుకుంటామనే చెప్తుంది. ఓకే, మరి బ్రదర్ ఏం చేస్తాడు? ఇవన్నీ సిస్టర్ చేసిన తర్వాత ఒక చిన్న గిఫ్ట్ చిన్న గిఫ్ట్ ఇస్తాడా? అంటే పెద్ద గిఫ్ట్ ఇస్తారండి, పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. ఒకవేళ డైమండ్ రాఖీ కడితే ఆ బ్రదర్ కూడా సిస్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? డైమండ్ రింగ్, డైమండ్ నెక్లెస్. అందుకనే అనింది అనమాట. ఇవన్నీ మనం ఎలా ఐడెంటిఫై చేసేసుకుంటున్నాం మనల్ని మనము అని అంటే స్థూలమైనటువంటి వస్తువులతో. ఇప్పుడు డెఫినెట్గా సిస్టర్ డైమండ్ రాఖీ కడితే మీరు అన్నట్టు మీరు కూడా అట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మా అన్నయ్య నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెన్సివ్ రాఖీ కట్టాను. మీరు చెప్పిన వాటిలో కూడా పాయింట్ ఉంది పాపము. కానీ
ఇలా కూడా కాదు, కొన్నిసార్లు ఇది కూడా వింటూ ఉంటాం. మా దగ్గర చాలా రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, సిస్టర్ నేను ఎంత మంచి రాఖీ కట్టాను, మా అన్నయ్య ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసి కానిచ్చేసేసాడు సిస్టర్, ఆయనకు నా పైన ప్రేమే లేదు అని. ఇంతకుముందు అదే అనేది అనమాట. ప్రేమని మనం వ్యక్తపరిచే విధానం ఏదైతే ఉందో అది స్థూలమైన విధానంతో అంటున్నాము, కానీ వాస్తవంగా దిస్ ఈజ్ నాట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. సో గిఫ్ట్ ఇవ్వడము అని అంటే పరమాత్మ ఏమంటున్నారు అని అంటే, మీలో ఉన్నటువంటి వికారాన్ని ఏదాన్నైనా ఇచ్చేయండి. రోజు చిన్న విషయాన్నైనా కానీ, చెడు చూడను, లేదు చెడు మాటలు మాట్లాడను, చెడు విధానంతో నేను నా కర్మల్ని చెయ్యను, లేదు ఈరోజు కోపం చేసుకోను, అలగను, ఎన్ని రకాలు ఉన్నాయి. మొబైల్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాను, దాన్ని తక్కువగా యూస్ చేస్తా, ఇట్లాంటిది ఏదైనా ఒక వికారము, లేదు ఇట్లాంటిది ఏదైనా ఒక చెడుని మీరు దానంగా ఇచ్చినట్లయితే అది సత్యమైనటువంటి దానం ఇచ్చినట్టు, అది సత్యమైనటువంటి జీవిత పరివర్తన జరిగినట్టు. సో ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మనం అన్ని సంప్రదాయాల్ని పాటిస్తూ ఉన్నాం, ఆచారాలన్నింటినీ జరుపుకుంటూ ఉన్నాము, కానీ దీంట్లో ఎక్కడో కొంచెం మనం దారి తప్పేసాము, అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయాము. సో అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోవడం వల్ల కేవలం ఆ ఫిజికల్ రిచువల్స్ మాత్రమే మిగిలిపోయినాయి, దాని యొక్క అర్థం పోయింది. సో ఆధ్యాత్మికతలో ఇవన్నీ చేస్తూ అర్థసహితంగా చేయమని ఇప్పుడు మనం నేర్పించడం జరుగుతుంది, మనం అలాగే ఆచరించడం జరుగుతుంది అనమాట. అవునక్కయ్య గారు, మీరు చెప్పినట్టు ఈ జనరేషన్లో రాఖీ అనేది ఒక కమర్షియల్, ఎంత పెద్ద రాఖీ కడితే అంత పెద్ద గిఫ్ట్ ఎక్స్పెక్టేషన్స్. సో దీంతో ఏమవుతుంది అని అంటే ప్రేమ పెరిగేదానికంటే ఎక్కువ మధ్యలో రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి, అండ్ ఆ సంతోషం అనేటువంటిది వెళ్ళిపోయింది. ఎందుకంటే గిఫ్ట్ చూడంగానే సిస్టర్కి సంతోషం వెళ్ళిపోయింది కదా, సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. చాలాసార్లు ఏమవుతుందంటే నేను సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నాను అనేటువంటి భావనతో సిస్టర్ ఎలాంటి రాఖీ కడుతోందో కూడా తెలీదు, బ్రదర్కి కూడా తెలియదు అనమాట ఎంత ఎక్స్పెన్సివ్ రాఖీ అనేటువంటిది, దానికి ఎట్లాంటిది ఇవ్వాలి అనేటువంటిది. సో ఇక్కడ ఆటోమేటిక్గా రిలేషన్షిప్స్ అనేటువంటివి కూడా ఆ రోజు సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే బదులు కొంచెం నెగటివ్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అక్కయ్య గారు మీరు చెప్పారు తిలకాన్ని దిద్దుతున్నారు అంటే, ఒకటి విజయ తిలకం కానీ, ఇంకొకటి నేను ఆత్మ స్మృతి చిహ్నంగా పెడుతున్నారు అని. అయితే మనం పూజలు చేసేటప్పుడు కానీ, గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ముందు ఫస్ట్ చేసేది ఏంటంటే తిలకం పెట్టుకుంటారు. దీని అర్థం కూడా అదే నాకు తప్పకుండా, అంటే భగవంతుని స్మృతి చేయడానికి వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ చాలా మంచి మన యొక్క ఆచారాలన్నీ ఉన్నాయి. చూడండి, మీరు మందిరానికి వెళ్ళినప్పుడు అని అంటున్నారు, మందిరానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటి అని అంటే, బయట ఏం చేస్తారు? బయట చెప్పులు తీస్తారు. ఫస్ట్ చెప్పులు తీసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసేటువంటిది తిలకం పెట్టుకుంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం అనేటువంటిది చెప్పుతో సమానమైండేటువంటిది. ఓకే, అంటే దేహ బాణము, నేను ఫలానా నేను ఒక పెద్ద బిజినెస్ పర్సన్, లేదు నా పొలిటికల్ లీడరు, లేదు నేను ఒక డాక్టరు, నేను ఒక సైంటిస్ట్, లేదు నా దగ్గర చాలా ధనం ఉంది, లేదు నేను ఫలానా ఆఫీసర్ని. ఇది దేహ బాణము. ఈ దైహిక బాణాన్ని ఫస్ట్ బయటే వదిలేసి మందిరానికి వెళ్ళండి అనేటువంటి అర్థము. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఫలానా కాదు అనేటువంటిది అర్థమైంది. దెన్ హూ యామ్ ఐ ఆర్ వాట్ యామ్ ఐ? నేను ఎవరిని? నేను ఆత్మను. దీని యొక్క తిలకం పెట్టుకోవాలి. సో చెప్పు దైహిక బాణాన్ని వదిలేసి ఆత్మిక స్వరూపం యొక్క తిలకం పెట్టుకోవడము. ఓకే, సో ఇది యాక్చువల్ ప్రొసీజర్. అప్పుడు నిజంగా ఆ దేవతతో లేదు దేవుడితో ఎవరితో అయితే నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళానో వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతూ ఉన్నాను. దైహిక బాణాన్ని తీసేసి ఆత్మిక బాణంలో, ఆత్మిక స్మృతిలో నన్ను నేను ఏకాగ్రం చేసుకుంటే అక్కడ ఎదురుగా ఉండేటువంటి పరమాత్ముడితో, శివ పరమాత్ముడితో కానీ లేదు దేవి దేవతలతో కానీ వాళ్ళతో సత్యమైనటువంటి కనెక్షన్ని ఏర్పాటు చేయగలుగుతాను.
అది నిజమే అక్కయ్య గారు. ఈ మధ్య మనం ఇళ్లలో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటాం, కానీ గుడిలోకి వెళ్ళాలంటే ఎంత పెద్ద పొజిషన్ ఉన్నవారైనా సరే స్లిప్పర్స్ బయట తీసే లోనికి వెళ్ళాలి. సో ఇదే అర్థము. సో ఈ రోజు నుండి మీరు ఎప్పుడు టెంపుల్ కి వెళ్ళినా కానీ, మందిరానికి వెళ్ళినా కానీ ఈ స్మృతి పెట్టుకోండి. మీతో పాటు మన ప్రేక్షకులందరూ కూడా ఫస్ట్ దేహ భానాన్ని వదిలేయాలి. అలాంటి చెప్పుని గుడి బయటే వదిలేసి గుడిలోకి వెళ్ళాక నేను ఆత్మిక స్వరూపాన్ని, నేను ఆత్మను, శుద్ధ పవిత్రమైనటువంటి ఆత్మను, పరమాత్మ సంతానాన్ని, నేను శాంత స్వరూపము, ప్రేమ స్వరూపము, ఐఎమ్ పాజిటివ్ బీయింగ్, ఐఎమ్ హ్యాపీ బీయింగ్, ఐఎమ్ లవింగ్ బీయింగ్, ఇలాంటి అఫర్మేషన్స్, ఇలాంటి స్మృతిని తీసుకుని రావాలి. అప్పుడు కనెక్షన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోగలుగుతాం. అక్కయ్య గారు, మీరు ముందు కూడా చెప్పినట్టు మనకి ఆత్మకి ప్రొటెక్షన్ అనేది భగవంతుడి దగ్గర నుంచే రావాలి, ఆయన మాత్రమే ఇవ్వగలరు ఈ వికారాల నుండి అని అన్నారు. అలానే ఇప్పుడు కూడా మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత, తిలకం పెట్టుకున్న తర్వాత భగవంతుడితో స్మృతి, ఆ కనెక్షన్ అవుతుంది అని అన్నారు. మరి ఆ భగవంతుడితో కనెక్షన్ ఎలా చేయాలి, అలానే ఆయనతో సంబంధం ఎలా కుదుర్చుకోవాలి ఎల్లవేళలా, ఈ పంచ వికారాల నుండి ఎలా దూరం అవ్వాలి అని? చాలా మంచి ప్రశ్న. మీరు అడిగినవి చాలా అల్టిమేట్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. భగవంతుడితో సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి, లేదు పంచవికారాలతో ఎలా రక్షణ కలగాలి, ఇలాంటివన్నీ నేనేం భావిస్తాను, లేదు స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది అని అంటే, భగవంతుడితో కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి అని అంటే దానికి ఒక ప్రీ రిక్వెజిట్ ఏం చేస్తున్నాను అనేటువంటిది కావాలి కదా. ఇప్పుడు ఏదైనా చేసేటప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాము. సో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, పూర్తి రోజంతా కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా మాట్లాడుతూ ఉన్నారు, ఎలాంటి కర్మలు చేస్తూ ఉన్నారు, ఎలాంటి మీ వృత్తి, దృష్టి, కృతులు ఉన్నాయి, ఇవన్నీ కొంచెం పాజిటివ్గా, కొంచెం మీరు పవర్ఫుల్గా, ప్యూర్గా చేసుకున్నట్లయితే అప్పుడు పరమాత్ముడి స్మృతి కలుగుతుంది. నేను ఎవరితో పోట్లాడాను, లేదు ఇష్టం వచ్చినట్టు అనేసాను, అనుకోని రాని మాటలన్నీ నేను అనేసుకున్నాను లోపల, నా గురించి కానీ ఇతరుల గురించి కానీ. ఇప్పుడేమో కూర్చొని మెడిటేషన్లో నాకు మనస్సు బాగా స్థిరం అయిపోవాలి. ఎలా స్థిరం అవుతుంది? కానీ ఆ సందర్భాల్లో కూడా మనం ఒక్కొక్కసారి కోపం వస్తుంది. అందుకనే దానికోసం శ్రమ అనేటువంటిది చాలా అవసరము. దాన్నే పురుషార్థము అని అన్నారు. అంటే దానికోసం ఒక కృషి అనేటువంటిది చెయ్యాలి. అందుకని నేను అనింది, సంకల్పాలు, మాటలు, కర్మలు, మన దృష్టి, వృత్తి అన్నిట్లో కూడా ఒకవేళ మనం ఆ ప్యూరిటీని తీసుకొని వచ్చినట్లయితే, పవిత్రతను తీసుకొని వచ్చినట్లయితే, అప్పుడు పరమాత్ముడిని స్మృతి చేయడానికి కూర్చున్నప్పుడు ఈజీగా కుదురుతుంది. అంటే అప్పటి వరకు మరి కనెక్ట్ అవ్వలేమంటారా? అవ్వలేము. ఇప్పుడు మందిరంలోనే చూస్తూ ఉన్నాము, ఆ చెప్పుని బయట వదిలేస్తే అప్పుడు స్మృతి కలుగుతుంది అనేటువంటిది. సో అలాగే ఐ డోంట్ సే, ఐ వోంట్ డిస్కరేజ్ యాక్చువల్లీ, కానీ అభ్యాసం కొద్దిగా అన్నా చేస్తూ ఉంటేనే పరమాత్ముడితో అప్పుడు కనెక్షన్ని ఏర్పాటు చేయడం సహజం అవుతుంది అనమాట. ఇవి కర్మల్లో తీసుకొని వచ్చేటువంటివి. ఆ తర్వాత మీరు సూక్ష్మంగా అభ్యాసం ఏదైతే చేస్తారో దాంతో కుదురుతుంది. స్థూలంగా ఎప్పుడైతే చేయగలుగుతామో అది సహజం కదా, ఆ తర్వాత సూక్ష్మతలోకి వెళ్దాము. ఓకే. సో డెఫినెట్లీ కుదురుతుంది. అందుకనే మన దగ్గర ఎవ్రీ అవర్లో ఒక 1 minute అన్ని ఏం పనులు చేస్తున్నారు, మీరు కంప్యూటర్ ముందర కూర్చున్నారు, లేదు మీరు యాంకరింగ్ చేస్తూ ఉన్నారు, లేదు మీరు మీ స్టూడియోలో ఉన్నారు, ఇంకేదో పని చేస్తూ ఉన్నారు, ఇంకెవరితోనో కలుస్తూ ఉన్నారు, అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉన్నాము. అవునకే. అందుకనే మన జీపీఎస్ కూడా ఏం చేస్తుంది, మీరు ఈ రూట్లో వెళ్దామా అని దాన్ని ఇట్లా తిప్పిన తర్వాత అది మళ్ళీ ఏమంటుంది చూసారు ఎప్పుడన్నా, రీసెంటర్ అని అంటుంది. నువ్వు రీసెంటర్ బటన్ని నొక్కేంత దాకా అది మళ్ళీ నీకు రోడ్డు చూపించదు. అలాగే రోజంతా కూడా నేను ఈ దాని గురించి, ఆ దాని గురించి, ఇంకొక దాని గురించి, అనవసరమైనటువంటివి, అవసరం లేనటువంటి వాటి గురించి, ఎన్నిటి గురించో ఆలోచిస్తున్నాను, ఎన్నో విషయాల్ని అనవసరంగా మాట్లాడేస్తున్నాను, ఎంతో కాంటెంట్ లోపలికి వెళ్ళిపోతుంది అనవసరమైనటువంటివి. దెన్ ఎవ్రీ అవర్ ఒక 1 minute కోసం ఐ హ్యావ్ టు రీసెంటర్ మై సెల్ఫ్. అప్పుడు కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది. నీవు రీసెంటర్ చేసేంత దాకా సాటిలైట్తో కనెక్షన్ సరిగ్గా ఉండట్లేదు, అది మళ్ళీ రూట్ చూపించట్లేదు. సో పరమాత్ముడితో నా కనెక్షన్ అని అంటే, నేను ఇంత వ్యర్థంలో ఉంటే, ఇంత మురికిలో ఉంటే ఎట్లా అవుతుంది?
మళ్ళీ నేను ఆత్మిక స్వరూపంలో స్థితమైతే అప్పుడు పరమాత్మతో కనెక్షన్ అనేటువంటిది సహజంగా అవుతుంది. ఓకే. ఐ హ్యావ్ టు రీసెంటర్. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్లీ పరమాత్ముడితో ప్రొటెక్షన్ మనకు లభిస్తుంది. ఆ స్మృతి అనేటువంటిది చాలా అవసరము. ఎందుకు అనంటే నెగటివిటీ అనంటే చెడు అనంటే అందరికీ క్రైమ్స్ జరిగితేనే ప్రొటెక్షన్ అని అనుకోవట్లేదు. అది కాదు యాక్చువల్లీ ప్రొటెక్షన్ అని అంటే అదొక్క ఆస్పెక్టే కాదు, అదొక్క ఆస్పెక్ట్ మాత్రమే. కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ నెగటివిటీ రావడానికి. లేదు ఎవరి గురించి అయినా నేను చెడు ఆలోచించడానికి, మాట్లాడడానికి, నా గురించి నేనే చెడు అనుకోవడము, లేదు సెల్ఫ్ గిల్ట్లోకి వెళ్ళిపోతున్నాము, లేదు సుపీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్తున్నాము, లేదు కొన్నిసారి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా నెగటివే కదా. అవునకే. సో ఇవన్నిటి నుండి నాకు ప్రొటెక్షన్ కావాలి యాక్చువల్లీ. అది రియల్ ప్రొటెక్షన్. అంటే మెంటలీ ప్రొటెక్టెడ్, ఫిజికలీ ప్రొటెక్షన్ కావాలనే కడుతున్నాం, అదొక్క ఆస్పెక్ట్ చూస్తున్నాము. కానీ mentally protected, I have to control my emotions, emotionally protected, socially protected, and spiritually the soul to be protected. అన్ని ప్రొటెక్షన్స్ కావాలి. అదే నేను చెప్పింది అనమాట. ఎల్లవేళలా అన్ని రకాల ప్రొటెక్షన్స్ అందరికీ అన్న కానీ తమ్ముడు కానీ ఇవ్వలేడు. ఇది ఒక పరమాత్ముడు మాత్రమే ఇవ్వగలుగుతారు. సో అందుకని గుర్తుగా పరమాత్ముడి యొక్క రక్షణ యొక్క బంధనంలో స్వయాన్ని బంధించుకోవడానికి. అందుకనే బ్రహ్మకుమారిస్లో నాట్ ఓన్లీ బ్రదర్స్ విల్ గెట్ టైడ్ రాఖీ, ఓకే, అక్కయ్యలో కూడా కట్టడం జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా రండి. ఇలా మన ప్రేక్షకులకు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మీ నియరెస్ట్ ఏవైతే బ్రహ్మకుమారిస్ బ్రాంచెస్ ఉన్నాయో, బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, లేదు ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ, ఏ రిలీజియస్ ప్రాక్టీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా రాఖీ కట్టడం జరుగుతుంది. తప్పకుండా ఇలాంటి సురక్ష బంధనంలో, పరమాత్ముడి యొక్క ప్రేమ యొక్క బంధనంలో బంధింపుకునేటువంటి రక్షాబంధనం మీరందరూ కూడా సెంటర్స్కి వెళ్ళి తప్పకుండా కట్టించుకోండి. తప్పకుండా అక్కయ్య గారు. చాలా చాలా థ్యాంక్స్ అక్కయ్య గారు. అంటే ఈ జనరేషన్లో రక్షాబంధన్ ఒక కమర్షియల్గా అయిపోయిందా, కానీ అసలు రాఖీ ఎందుకు కడుతున్నాం, ఆ రక్షాబంధనం రోజున మనం పాటించే రిచువల్స్, విధి విధానాల గురించి కావచ్చు, హారతి ఇచ్చినప్పటి నుంచి మన నోటికి తీపి చేసే వరకు, అలానే ఏ గిఫ్ట్ ఇవ్వాలి, అవును, ఇలా అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎంత ఇవ్వాలి, ఏం ఇవ్వాలి, కాస్ట్లీ ఇవ్వాలా, ఇవన్నీ టెన్షన్ లేదు, ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. ఎటువంటి గిఫ్ట్ని ఇవ్వాలని, ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మాకు తెలియచేసినందుకు మాతో పాటు మా ప్రేక్షకులందరి తరపు నుండి కూడా చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య గారు. థ్యాంక్ యూ. మీకు కూడా మరియు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ పరమాత్ముడి యొక్క సురక్ష బంధనంలో, ఇలాంటి పరమాత్మ ప్రేమ యొక్క సూత్రంలో మిమ్మల్ని మీరు బంధించుకొని ఎల్లప్పుడూ ఆత్మ, మనం అనుకున్నట్టు ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, సోషల్, స్పిరిచువల్ అన్ని ప్రొటెక్షన్స్లో కూడా మీరు ఉండాలనే మా యొక్క శుభ సంకల్పము. విన్నారు కదా, ఈరోజు మనం రక్షాబంధన్ని ఏ విధంగా జరుపుకోవాలి, వాటిలో ఉన్న ఆచారాలు ఎందుకు ఉన్నాయి, ఏ ఉద్దేశంతో మనం రాఖీని కడుతున్నాం, ఎవరిని మనతో రక్షణగా పెట్టుకోవాలి, ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు మీ కుటుంబ సభ్యుల యొక్క రక్షణే కాకుండా భగవంతుడి యొక్క రక్షణ కూడా మీ అందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.